బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పట్లో నాకు అది పెద్ద సమస్య. మీనాక్షి చౌదరి, టాల్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన తాజా ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ విషయాలు షేర్ చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి హిట్ అందుకున్న మీనాక్షి ప్రస్తుతం నవీన్ పోలిసెట్టితో కలిసి అనగనగా ఓ రోజులో నటిస్తుంది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె తన చిన్ననాటి అనుభవాలను వెల్లడించింది. తన ఎత్తు చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉండేదని, కాలేజ్ టైంలో 6.2 ఫీట్ల ఎత్తు ఉండేదని చెప్పింది. ఈ కారణంగా చాలామంది ఆమెతో క్లోజ్గా ఉండే ప్రయత్నం చేయలేదని తెలిపింది. తన ఎత్తు వల్లే అప్పట్లో ఇతరులతో మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడేదనని మీనాక్షి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ అయిన ఆయన నీ సమస్యను నువ్వే ఛాలెంజ్గా తీసుకోమని సలహా ఇచ్చారట. ఆ మాటలు ఆమెకు జీవితాన్ని మార్చేలా చేశాయి. అందాల పోటీలో పాల్గొని మిస్ ఇండియా పోటీలో రన్నరప్గా నిలిచిన మీనాక్షి అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అందం, టాలెంట్తో క్రమంగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రతి ఆఫర్ను గౌరవంగా తీసుకుని తన బెస్ట్ ఇచ్చానని చెప్పింది. తన జీవితంలో చిన్నప్పుడు చాలాసార్లు ఇన్సెక్యూర్గా కనిపించేదని, కానీ ఆ నెగిటివ్ పాయింట్ను పాజిటివ్గా మార్చుకోవడమే తన నిజమైన విజయమని మీనాక్షి చెప్తుంది. ఇండస్ట్రీలో ఎదురయ్యే చాలా చోట్ల తన ఎత్తు ఇప్పటికీ టాపిక్ అవుతుందని, ఆయన తన ప్రత్యేకతగా దాన్ని అంగీకరించి కెరీర్ను ముందుకు తీసుకెళ్తానంటుంది. ఈ వ్యాఖ్యలు మీనాక్షి ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న ఆమెకు ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ వస్తుంది. అందం, అభినయం, ఆత్మవిశ్వాసం అన్ని కలిపి మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా నిలుస్తుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.